Welcome to GVS Study Circle. Question number 16. The number of zeros of a polynomial whose graph is given below. Option A 7, option B 6, option C 5, option D 0. 16th question. The number of zeros of the polynomial whose graph is given below. అంటే మనకి ఇక్కడ గ్రాఫ్ ఇచ్చారు. ఈ గ్రాఫ్ని చూసి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయని అడుగుతున్నారు. మనకి ఇట్లా ఐడెంటిఫై చేయాలంటే ఎక్స్ యాక్సిస్ని ఏదన్నా లైన్ ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్, ఇప్పుడు ఈ లైన్ ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ అయిందో చూద్దాం. ఇక్కడ 1 టైం, ఇక్కడ 2nd టైం, 3rd టైం, 4th టైం, 5th అండ్ 6th. ఇక్కడ 1 2 3 4 5 6, ఇక్కడ 6 టైమ్స్ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఈ లైన్కి 6 జీరోస్ ఉన్నాయి అన్నమాట. అదో చూద్దాం. ఆప్షన్ బి 6. Question number 17. The sum of first 100 natural numbers is. Option A 4050, option B 4500, option C 5500, option D 5050. 17th question. The sum of the first 100 natural numbers. సేమ్ ఇలాంటిదే ఇందాకది కూడా, కాకపోతే ఇందాక ఫార్ములా ఇచ్చారు, ఇక్కడ నెంబర్ ఇచ్చి దాన్ని వాల్యూ కనుక్కోమన్నారు. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్ ఫార్ములా. n ఇంటూ n+1/2. ఇక్కడ మనకి n+లో n = 100 అని ఇచ్చారు. సో ఇప్పుడు మన n+లో 100ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 100 ఇంటూ 100 + 1/2. 2 టేబుల్ 100లో 50 టైమ్స్, దట్ ఈక్వల్ టు 50 ఇంటూ 101. 101 ఇంటూ 50 5050. సో సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ 100 న్యాచురల్ నంబర్స్ ఈక్వల్ టు 5050. ఇదే ఆప్షన్ ఉందో చూద్దాం. ఆప్షన్ డి 5050. Question number 18. Lateral surface area of a right circular cone equal to pi RL, where L is. Option A height of the cone, option B diameter of the cone, option C slant height of the cone, option D none of these. 18th question. Lateral surface area of a right circular cone equal to pi RL. మనకి ఆల్రెడీ ఫార్ములా ఇచ్చేసారు, వేర్ ఎల్ ఈస్. కానీ ఎల్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఎల్ఎస్ఏ ఆఫ్ ఏ కోన్ ఇచ్చేసారు, పై ఆర్ఎల్ అని ఇచ్చారు, కానీ ఎల్ ఈక్వల్ టు ఏంటి అని అడిగారు. మనం చూద్దాం. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ఏ కోన్, ఆర్. హెచ్ అంటే హైట్ ఆఫ్ ఏ కోన్, పై వాల్యూ. ఎల్ అంటే దీన్ని ఎల్ అంటారు, అంటే ఇది స్లాంట్ హైట్. ఎల్ ఈక్వల్ టు స్లాంట్ హైట్ ఆఫ్ ఏ కోన్. స్లాంట్ హైట్ ఆఫ్ ఏ కోన్. ఇది ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ సి. Question number 19. Median equal to 52.5, mean equal to 54, then mode equal to. Option A 49.5, option B 48.5, option C 40.5, option D 60.1. 19th క్వశ్చన్ వచ్చేసరికి మీడియన్ గివెన్, మీన్ గివెన్, మోడ్ ఫైండ్ చేయమన్నారు. ఫస్ట్ గివెన్ రాసుకోవాలి ఎప్పుడన్నా. మీడియన్ ఈక్వల్ టు 52.5, మీన్ ఈక్వల్ టు 54, దెన్ మోడ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఈ మూడింటిని అబ్జర్వ్ చేస్తే ఈ మూడింటికి ఏదైనా ఫార్ములా ఉందని చూసుకోవాలి. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం మోడ్ ఫైండ్ చేద్దాం. మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ అంతా 52.5 మైనస్ 2 ఇంటూ మీన్ 54. 3 ఇంటూ 52.5 అంటే 157.7.
3 ఇంటూ 52.5 అంటే 157.5 మైనస్ 54 ఇంటూ 2 అంటే 108. 157.5 నుంచి 108ని తీసేద్దాం. 108 0 5 4 బాగున్నాయి. 17లో నుంచి 8 తీసేస్తే 9 4 49.5. therefore mode equal to 49.5. ఇదే ఆప్షన్లో చూద్దాం. ఆప్షన్ ఏ 49.5. Question number 20. The set of all points which are equidistant from a fixed point is called a. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. లైన్ అన్నారు. ఒక లైన్ తీసుకుంటే దాని నుంచి ఎక్కడికన్నా ఈక్విడిస్టెంట్ పాయింట్స్ ఉంటాయా? ఉండవు. సో లైన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. రే అంటే ఒక వైపుకి వెళ్ళిపోయేది. దాని నుంచి ఏదన్నా ఫిక్స్డ్ పాయింట్ తీసుకుంటే సేమ్ డిస్టెన్స్ ఉండదు. సో రే కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి సర్కిల్కి సెంటర్ ఉండిద్ది. ఆ సెంటర్ నుంచి సర్కిల్ మీద ఏ పాయింట్ తీసుకున్నా కానీ ఈక్విడిస్టెంట్గా ఉండిద్ది. సో ఆన్సర్ సి. ఒకసారి ఆప్షన్ డి కూడా చూద్దాం. ట్రయాంగిల్లో తీసుకుంటే దేనికన్నా కానీ ఈక్వల్ డిస్టెన్స్ ఉండదు, ఒకటి వేరేగా ఉండిద్ది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సర్కిల్. క్వశ్చన్ నెంబర్ 21. ఇన్ ద ఫిగర్ యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు. ఇక్కడ యాంగిల్ ఏసీబీని అడిగారు. మనం యాంగిల్ ఏఓబిని తీసుకుంటే ఇది 180 degrees అని తెలుస్తుంది. కానీ ఇది సెమీ సర్కిల్ కాబట్టి ఇక్కడ రైట్ యాంగిల్ ఉండిద్ది. యాంగిల్ ఆఫ్ సెమీ సర్కిల్ ఎట్ ద సెంటర్ అంటే ఇది ఇక్కడ 180 degrees ఉండిద్ది. సెమీ సర్కిల్ యాంగిల్ అన్నారనుకో ఇదనమాట 90 degrees. దీనికే మనం కన్ఫ్యూజ్ అవుతాం. క్వశ్చన్స్లో ఒక్కోసారి సెమీ సర్కిల్ యాంగిల్ అని అడిగితే 90 degrees అని పెట్టాలి. సెమీ సర్కిల్ యాంగిల్ ఎట్ ద సెంటర్ అని అడిగితే ఇక్కడ అని అర్థం, అంటే ఇది 180 degrees. కానీ మనకు అడిగింది ఇక్కడ కాబట్టి ఇది 90 degrees. సెమీ సర్కిల్ యాంగిల్ అంటారు దీన్ని. యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు సెమీ సర్కిల్ యాంగిల్ 90 degrees. రైట్ యాంగిల్ ఉంటుంది ఎప్పుడన్నా సరే. అది ఇక్కడే అవ్వచ్చు, కొంచెం పక్కకుండే అవ్వచ్చు. ఇక్కడ దీనికి సర్కిల్కి టచ్ అయితే అక్కడ 90 degrees ఉంటుంది. దీన్ని సెమీ సర్కిల్ యాంగిల్ అంటారు. ఇది ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ సి 90 degrees. Question number 22. The value of k such that the equation kx square plus 6x plus k equal to 0 has equal roots is option A plus or minus 3, option B plus or minus 6, option C minus 6 and 3, option D 9. Question number 22. ఏం అడిగారు? The value of k such that the equation kx square plus 6x plus k equal to 0 has equal roots అని అడిగారు. ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుందాం. kx square plus 6x plus k ఈక్వల్ టు 0 అన్నారు. దీనికి ఈక్వల్ రూట్స్ అన్నారు. ఈక్వల్ రూట్స్ అంటే మనకి ఎలా ఉంటుంది? బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 ఉంటే మనకి ఈక్వల్ రూట్స్ ఉంటాయి. సో దీన్ని 0కి ఈక్వల్ చేద్దాం. బి అంటే ఎంత? ఇక్కడ 6 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి? ఇక్కడ కే. సి అంటే కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ కేనే ఉంది. కే ఈక్వల్ టు 0. 6 స్క్వేర్ 36 మైనస్ 4k స్క్వేర్ ఈక్వల్ టు 0. 36 ఈక్వల్ టు ఈ మైనస్ 4k స్క్వేర్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు ప్లస్ 4k స్క్వేర్ అయింది. ఇది 4 టేబుల్ 36లో 9 టైమ్స్ 9 ఈక్వల్ టు కే స్క్వేర్. ఈ స్క్వేర్ని ఇటు తీసుకొస్తే రూట్ అయింది. రూట్ 9 ఈక్వల్ టు కే. రూట్ 9 అంటే 3 ఈక్వల్ టు కే. దేర్ఫోర్ కే ఈక్వల్ టు 3. ఇక్కడ మనకు 3 అనేది ప్లస్ ఆర్ మైనస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ రూట్ ఉంది కాబట్టి అది ప్లస్ వాల్యూనా అవ్వచ్చు, మైనస్ వాల్యూనా అవ్వచ్చు. సో కే వాల్యూ అవ్వచ్చు, ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు. ఇది ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ 3. Question number 23. If the first term of a GP is 256 and the common ratio is -1/2, the 10th term is option A -1,
ఆప్షన్ బి -1/2, ఆప్షన్ సి -1/4, ఆప్షన్ డి 1/8. క్వశ్చన్ నెంబర్ 23. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏ జీపీ ఇచ్చారు, ఏంటిది 256 అండ్ కామన్ రేషియో ఇస్ -1/2. దెన్ ద 10th టర్మ్ ఈజ్ అని అడిగారు. ఫస్ట్ గివెన్ అర్థం. ఫస్ట్ టర్మ్ A1 ఈక్వల్ టు 256, కామన్ రేషియో R ఈక్వల్ టు -1/2. 10th టర్మ్ అడిగారు. 10th టర్మ్ A10 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం 10th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా A ఇంటూ R⁻9 అనమాట. ఇప్పుడు A వాల్యూ 256 ఇంటూ R వాల్యూ -1/2 హోల్ పవర్ 9. 256 ఇంటూ -1/2 హోల్ పవర్ 9 అంటే -1/2 పవర్ 9 అంటే 512. 256 512లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 256 టేబుల్ అనుకో, ఇది 1 టైమ్, ఇది 2 టైమ్స్, దట్ ఈక్వల్ టు -1/2. దేర్ఫోర్ 10th టర్మ్ A10 ఈక్వల్ టు -1/2. ఇది ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ బి -1/2. Question number 24. For a man of height 6 feet, the angle of elevation of the top of a tree is 45 degrees. If the distance between the man and the tree is 20 feet, find the height of the tree. Option A 45 feet, option B 32 feet, option C 14 feet, option D 26 feet. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఏ మ్యాన్ ఆఫ్ హైట్ 6 feet, మ్యాన్ ఎంత హైట్ ఉన్నాడు, 6 feet ఉన్నాడు. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ ట్రీ ఈజ్, అతను ట్రీని ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూస్తున్నారు, 45 degreesతో చూస్తున్నాడు. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద మ్యాన్ అండ్ ద ట్రీ ఈజ్, ఇప్పుడు మ్యాన్కి ట్రీకి డిస్టెన్స్ ఎంత ఉంది, 20 feet ఉంది. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ట్రీ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ ఫస్ట్ డయాగ్రామ్ వేసుకుందాం దీనికి సంబంధించి. లెట్ ఏబి అనుకుందాం, ఇది ఏబి. దీన్ని ఏంటి, ఏబి అంటే మ్యాన్ హైట్ ఎంత, 6 feet అనమాట. నెక్స్ట్ ఏబి. సి అనుకుందాం, డిస్టెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ ద ట్రీ ఎంత ఫీట్ డిస్టెన్స్, 20 feet డిస్టెన్స్. లెట్ సిడి, డి అనుకుందాం పాయింట్. సిడి అంటే ఏంటి, హైట్ ఆఫ్ ది ట్రీ. సిడి ఈక్వల్ టు హైట్ ఆఫ్ ఏ ట్రీ, హెచ్. నెక్స్ట్ మ్యాన్ ఎంత ఎలివేషన్తో చూస్తున్నారు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, దీన్ని మీట్ అయ్యే పాయింట్ ఈ అనుకుందాం. జాయిన్ డి అండ్ ఏ. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అన్నారు, 45 degrees. ఇప్పుడు బీసీ ఈక్వల్ టు ఏఈ అంటే బీసీ 20 feet కాబట్టి ఏఈ కూడా 20 feet. ఏబి ఈక్వల్ టు ఈసీ 6 feet. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, హైట్ ఆఫ్ ఏ ట్రీ కనుక్కోవాలి. హైట్ ఆఫ్ ఏ ట్రీ కనుక్కోవాలంటే హైట్ ఆఫ్ ఏ ట్రీ కావాలంటే మనకి డిఈ ప్లస్ ఈసీ. మనకు ఆల్రెడీ ఈసీ ఉంది 6 feet, మనకు కావాల్సింది ఏంటి, డిఈ. సో ఇప్పుడు డిఈ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. లెట్ డిఈ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం మనం. లెట్ డిఈ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. డిఈ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు మనం డిఈ ఫైండ్ అవుట్ చేద్దామా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ యాంగిల్ 90 degrees. యాంగిల్ ఏఈడి ఈక్వల్ టు 90 degrees. ఇప్పుడు మనం సైన్ ట్రిగ్నోమెట్రీ ప్రకారం ఇప్పుడు చూద్దాం. tan 45 అంటే tan తీటా అంటే ఏంటి, సైన్ తీటా ఆపోజిట్ వాల్యూ బై ఎడ్జసెంట్. అంటే ఇప్పుడు 45కి ఆపోజిట్ ఏముంది, డిఈ ఉంది, 45కి ఎడ్జసెంట్ ఏఈ ఉంది.
tan 45 వాల్యూ ఎంత 1, tan 45 ఈక్వల్ టు 1. డిఈ వాల్యూ మనకు తెలియదు, ఎక్స్ అనుకున్నాం. ఏఈ వాల్యూ మనకు తెలుసు 20. ఈ 20ని ఇటు మల్టిప్లై చేస్తే 1 × 20 20, ఎక్స్ ఈక్వల్ టు 20. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, దేర్ ఫోర్ డిఈ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 20 ఫీట్ అనమాట. కానీ మనకి కావాల్సింది టోటల్ హైట్ ఆఫ్ ఏ ట్రీ. హైట్ ఆఫ్ ఏ ట్రీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 6. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ అంతా 20 + 6 ఈక్వల్ టు 26 ఫీట్. ఇదే ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ డి 26 ఫీట్. Question number 25. If a sphere, a cylinder and a cone are of same radius and height, then their curved surface areas are in the ratio. Option A 4:4:5. Option B 4:5:4. Option C √5:4:4. Option D none. క్వశ్చన్ నెంబర్ 25కి వచ్చేసరికి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేద్దాం. ఇఫ్ ఏ స్పియర్, ఏ సిలిండర్, ఏ కోన్ ఆర్ ఆఫ్ సేమ్ రేడియస్ అండ్ హైట్. అంటే ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ, స్పియర్కి, సిలిండర్కి, కోన్కి సేమ్ రేడియస్ ఉంది, సేమ్ హైట్ ఉంది. దెన్ ఇంకేంటి, సిఎస్ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ ఇన్ ద రేషియో. వాటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఏ రేషియోలో ఉంటే అని అడిగారు. మనం డయాగ్రామ్స్ వేసుకుందాం. స్పియర్, సిలిండర్, కోన్. ఏమన్నారు ఇప్పుడు, సేమ్ రేడియస్ సేమ్ ఆర్ ఇంకా ఏమన్నారు, హైట్స్ ఏమన్నారు. స్పియర్కి హైట్ అంటే ఏంటి, డయామీటర్ అని అర్థం. డయామీటర్ ఈక్వల్ టు హైట్. కానీ డయామీటర్ అంటే ఆర్, 2r అని అర్థం. ఆర్ ఇక్కడ ఆర్, ఇక్కడ ఆర్ ప్లస్ ఆర్ 2r. దీనికి కూడా అంతేగా, దీనికి సేమ్ హైట్స్ అన్నారు కాబట్టి ఈ స్పియర్కి ఎంత హైట్ ఉండిద్దో సిలిండర్కి అంతే హైట్ ఉండిద్ది. సో సిలిండర్ హైట్ కూడా 2r, కోన్ హైట్ కూడా 2r. మనకి ఇప్పుడు ఏమడిగారు, సిఎస్ఏ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సిఎస్ఏ ఆఫ్ ఏ స్పియర్ చూద్దాం మనం. స్పియర్కి సిఎస్ఏ టిఎస్ఏ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నా కానీ, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా కానీ స్పియర్కి ఒకటే ఉండిద్ది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా స్పియర్ 4πr². నెక్స్ట్ సిఎస్ఏ ఆఫ్ ఏ సిలిండర్ 2πrh. 2πr. హెచ్ వాల్యూ అంటే ఎంత అన్నారు ఇక్కడ, 2r అన్నారుగా. సో మనం 2rని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2πr × r అంటే 2r. 2 2s are 4. 4π r × r² 4πr². నెక్స్ట్ మళ్ళీ సిఎస్ఏ ఆఫ్ ఏ కోన్. సిఎస్ఏ ఆఫ్ ఏ కోన్ ఏంటి, πrl. ఇక్కడ మనకి ఎల్ వాల్యూ లేదు కదా, ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్ వాల్యూ కావాలంటే ఎల్ ఈక్వల్ టు h² + r². h² అంటే హైట్ ఎంత అనుకున్నాం ఇక్కడ మనం, 2r అనుకున్నాం కదా హైట్. 2r² + r². ఎల్ ఈక్వల్ టు 2r² అంటే 4r² + r². అంటే ఎల్ ఈక్వల్ టు √5r² అనమాట. ఇప్పుడు సిఎస్ఏ ఫైండ్ చేద్దాం. సిఎస్ఏ ఆఫ్ ఏ కోన్ πrl కాబట్టి దీన్ని π × r × √5πr². √5r² అంటే √5r. ఇప్పుడు సిఎస్ఏ ఆఫ్ ఏ కోన్ πrl, πr × √5r అంటే √5 π × r × r². ఇప్పుడు ఫస్ట్ స్పియర్ని 1 అనుకుందాం, సిఎస్ఏ 1 అనుకుందాం. సిఎస్ఏ ఆఫ్ ఏ సిలిండర్ని 2 అనుకుందాం. సిఎస్ఏ ఆఫ్ ఏ కోన్ని 3 అనుకుందాం. ఇక్కడ మనకి దేన్ని అడిగారు, స్పియర్, సిలిండర్, కోన్ అడిగారు. స్పియర్ ఫస్ట్ సిఎస్ఏ 1 అనుకుందాం. సిఎస్ఏ 1 = 2. సిలిండర్ సిఎస్ఏ 2 = సిఎస్ఏ 3 ఈక్వల్ టు 4πr²
ఈజ్ టు 4 పై ఆర్ స్క్వేర్ ఈజ్ టు √5 పై ఆర్ స్క్వేర్. ఇక్కడ పై ఆర్ స్క్వేర్ పై ఆర్ స్క్వేర్ పై ఆర్ స్క్వేర్ మూడింటిలో కామన్ ఉంది కాబట్టి ఆ పై ఆర్ స్క్వేర్ని క్యాన్సిల్ చేద్దాం. పై ఆర్ స్క్వేర్ పై ఆర్ స్క్వేర్ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ 4 కూడా కామన్ ఉంది క్యాన్సిల్ చేసేద్దామంటే, బట్ ఇక్కడ √5 అనేది డిఫరెంట్ ఉంది కదా, మనం క్యాన్సిల్ చేయాలంటే మూడింటిలో సేమ్ ఉండాలి కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయము. దట్ ఈక్వల్ టు 4:4:√5. ఇది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ ఏ 4:4:√5. IIIT మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.